ఏముందండి రోజు మాకు ఇదే ప్రాబ్లం అండి. 10:30కి తీస్తున్నాడు, 1 గంటన్నర 1 గంట 2 అవుతుంది కూడా. చిన్నపిల్లలతో మేము పడుకోలేకపోతున్నాం అండి. పొద్దున్నే లెగిసి మేము క్యారేజ్లో కట్టుకోవాలి, చేయాలి. రెక్కాడితే డొక్కాడే మనుషులు మేము ఉండలేకపోతున్నాం అండి ఎండకి. అసలు ఎలా ఎండాకాలం ఇలాగా చేస్తే ఎలాగా? 2-3 సంవత్సరాలు బట్టి ఇదేనండి. మేము ఈ సొంతలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం అండి మాకు. అది ఇంకేం లేదు. దయచేసి మాకు ఆఖరికి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా అంతేనండి. డ్రైనేజీలు కూడా అంతే. కంప్లైంట్ ఏమన్నా పోయిందంటే డ్రైనేజీలు కూడా తొందరగా వచ్చి క్లీన్ చేద్దామే, ప్రజలు ఏమైపోతారు, ఏదన్నా రోగాలు వస్తాయో ఏమన్నా అవుతాయో అని కూడా అది కూడా పట్టించుకోరు. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. అందరి గురించి దయచేసి మీరు ఓట్లు ఎలాగ అడుగుతున్నారో మేము కూడా మీకు అలాగే అడుగుతున్నాం. మీరు కొంచెం ప్రాబ్లం మట్టుకుని సాల్వ్ చేయండి. ఇప్పుడు సమయం 12:54 అవుతుంది. పూర్తిగా మొత్తం ప్రపంచం నిద్రపోయే వేళ మేము మాత్రం ప్రతిరోజు జాగారం చేస్తాం. ఎందుకంటే మా పరిస్థితి ఏంటంటే గత 3 సంవత్సరాలుగా మేము ఎంతోమందికి వేడుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాము. సిబ్బంది లేరు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏదో ఒక చెప్తున్నారు, కానీ మా ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లా. ఇక్కడంతా కూడా కూలీ నాలి చేసుకునేవాళ్ళు, ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే పొట్ట గడుపుకునేవాళ్ళు ఇక్కడ. కానీ ఎలా చెప్పినా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. మేము అందరికీ తెలియజేసాం ఈ విషయం, ఎంతో బాధతో చెప్తున్నాం. ఇప్పుడు అంతా పసిబిడ్డలు ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చేసి 1 గంట సమయంలో మీరు మాత్రం హ్యాపీగా ఏసీలు వేసుకొని ఇళ్లలో పడుకున్నారు. ఏసీలు పెట్టారు అని చెప్తున్నారు. ఏసీకి కూడా 3000 ఫైన్ కట్టాం ప్రతి ఒక్కళ్ళం. ఓకేనండి. 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము, మా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాం అంటే మొత్తం చిన్నపిల్లలు ఉన్నారు సందులో, ఏం చేయలేని తోచని పరిస్థితి మాది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పినా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, లైట్గా తీసుకుంటున్నారు. ఆల్రెడీ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసాం, మాట్లాడితే ఏఈ గారి పేరు సతీష్ గారు అని చెప్పి చాలా ఇదిగా చెప్పాడు. అక్కడ కరెంట్ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఏఈకి చెప్పుకో, ఏఈ గారి పేరు చెప్పండి అంటే సతీష్ గారు చెప్పుకోపో, నెంబర్ అడిగితే నెంబర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరైనా సంబంధిత అధికారి ఎవరన్నా ఉన్నారా, మా గోడు వెళ్ళవించుకుంటామంటే వస్తారు, చేస్తారు, ఆగండి అని ఫోన్ కట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం కూడా ఏ రోజుకి ఆ రోజు కూలీ పని చేసుకొని పొట్ట గడుపుకునే వాళ్ళే. 10:30 నుంచి 1 గంట దాకా మాకు లాటరీ, ప్రతిరోజు లాటరీనే. వేసవి కాలం వచ్చిందంటే ఎవరో నిద్రపోం, మాకు జాగారాలు. మామూలుగా అందరూ శివరాత్రికి చేస్తారు, మాకు వేసవికాలం వస్తే మాకు ప్రతిరోజు శివరాత్రి. మాకు అబ్బా అసలు మామూలుగా ఫోన్ చేసి మాట్లాడటమే, కరెంటు బిల్లు కట్టకపోతే వేరే రేంజ్లో ఉంటుంది. అది మామూలు రేంజ్ కాదు, అది టాప్ రేంజ్లో ఉంటుంది. ఏది కరెంటు బిల్లు కట్టకపోతే, అరే బాబు కరెంటు బిల్లు కట్టకపోతే వేరే మా ప్రాబ్లం ఏనంటారు అంటే మళ్ళీ దానికి మాత్రం సిబ్బంది ఉండరు. ఫీజులు పీక్కెళ్ళటానికి ఉంటారు, కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటింటికి వచ్చి పరువు తీయటానికి ఉంటారు. కానీ మా ప్రాబ్లం ఇదిరా బాబు 12-1 గంట దాకా మేము రోడ్ల మీద ఉంటామంటే మాత్రం దానికి మాత్రం సిబ్బంది ఉండరు. మేమేం చేయాలి చెప్పండి. ఇది 17వ డివిజను, విజయవాడ తూర్పు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారి దివ్య పాదాలకి నమస్కరిస్తూ మా ప్రాబ్లంని వీలైనంత త్వరగా సాల్వ్ చేయమని, మమ్మల్ని ప్రశాంతంగా మీరు పడుకున్నట్టు మమ్మల్ని పడుకోనియమని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నది ఏంటి పాపం ఏంటో తెలుసా అండి, ఇటు 100 అడుగుల్లో కరెంట్ ఉంది, ఇటు 100 అడుగుల్లో కరెంట్ ఉంది. మధ్యలో ఏ పాపం చేసుకుందని ఈ రోడ్లో కరెంట్ లేదు, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ రోడ్ పేరు ఏంటండి ఇది? సస్తింగార్ స్ట్రీట్ మాట. ఇది 17వ డివిజను. నేను కొత్తగా వచ్చాను ఇక్కడ. అది పాపం చేసుకుంది ఏంటో కానీ మరి ఆ పక్క రోడ్లో ఉంది, ఈ పక్క రోడ్లో ఉంది. మరి ఈ రోడ్లో కరెంట్ ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లేదు. 100 యూనిట్లు రాస్తే మాత్రం ఒక రేటు, 200 యూనిట్లు రాస్తే ఇంకో రేటు, 300 యూనిట్లు రాస్తే ఇంకో రేటు. ఇలాగైతే డబ్బులు తీసుకోవచ్చు. ఏసీలు పెట్టంగానే ఒక రేటు, ఏసీలు లేకపోతే ఒక రేటు. ఇంత స్ట్రిక్ట్గా వసూలు చేసుకున్నప్పుడు డిపార్ట్మెంటు ప్రజలకు కరెంట్ ఇస్తుంది తెలవదా? మెయిన్ కావాల్సింది అది. సార్ గద్దె రహమాన్ రావు సార్, మీకు చేయలెత్తి నమస్కారం చేస్తున్నాను. మరి మీరు మా బాధలు ఏంటో మీకు తెలుస్తలేదు, మా బాధ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఇంకో 3 గంటలు నిద్రపోతే తెల్లారిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, నేను చూస్తున్నాను. చిన్నపిల్ల బాబు ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. నేను చూశాను ఇప్పుడు ఇవాళ, ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మరి మనమంటే తట్టుకుంటామండి, చిన్న పాప ఏం తట్టుకోగలుగుతుంది? మరి 100 యూనిట్లు కాలినప్పుడు 2 రూపాయలు ఉంటుంది. ఒక్క యూనిట్ పడితే
4 రూపాయలు అయిపోద్ది దీనిటికి. అంత స్ట్రిక్ట్గా మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మాకు ఇంత స్ట్రిక్ట్గా కరెంట్ ఇవ్వరా మీరు? మేము చేసుకుంది ఏంటి పాపం ఏంటి? అసలు మేము చేసుకున్న పాపం ఏంటి? మీరే మనుషులా? మేము మనుషులం కాదా? మీరు 201 యూనిట్ దాడుతుంటే మీరు 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారే, మేము కట్టనంటున్నావా? ఒక్కరోజు బాధ 100 రూపాయలు పైన వేస్తున్నారు. అది కరెక్ట్గా ఉన్నప్పుడు మరి మాకెందుకు కరెక్ట్గా వారు మీరు కరెంటు? నాకు అమ్మే నేను ఓటేది నాకు అడిగి రైట్స్ లేవా? మరి ఉన్నప్పుడు ఇవాళ ఏమి లేదండి, అధికారులు ముందుంటే ఇవాళ ఏంటంటే ఓన్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటలేదు. ఇదైతే అదే అధికారులు ముందు ఉండి వాళ్ళు పని చేపిస్తే డిపార్ట్మెంట్ ఎందుకు పని చేయదు? అబ్బాయి అధికారులు పని చేస్తే లేదండి, అధికారులు పని చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకు పని చేయదు? పని చేస్తే వస్తుంది, చేస్తాము. ఇది ఎక్కడ న్యాయమండి? మీరు అంత స్ట్రిక్ట్గా డబ్బులు తీసుకున్నప్పుడు మాకు అంతగారు కరెంట్ అనేది మాకు ఊరినే కరెంట్ ఇస్తున్నారేంటండి? మీరు ఏమన్నా సర్వీస్ తీసుకోవాలంటే 6,000 7,000 కట్టించుకుంటున్నారు. ఒక లేదా 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఏసీ పెట్టేయాలంటే 2,500 డిపాజిట్ కట్టించుకుంటున్నారు. ఏంటంటే లోడ్ ఛార్జీ. మరి ఇంత తీసుకున్నప్పుడు మాకు ఊరిని మీరు కరెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇలాగ ఇచ్చినప్పుడు 1 యూనిట్ దాటుతుంటే మీరు ఎక్స్ట్రా 2 రూపాయలు తీసుకుంటున్నారే, మరి మాకు ఇంత మమ్మల్ని ఎందుకు నిద్రపానిస్తలేదు మీరు మమ్మల్ని? ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు నాకు అడగట్లేదు. ఫైనల్గా ఏం లేదు సార్, మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెబుతున్నాను నేను, మీరు ఎక్కడున్నా సార్ ఎలాగ వీధికి వచ్చేది మీరు ఎలాగైతే ఓట్లు అడిగారో మీరు ఒకసారి సర్వే చేసి మీరు గారు ఎక్కడ కరెంట్ ఉందో ఎక్కడ కరెంట్ లేదో ఒకసారి సర్వే చేయమని మిమ్మల్ని మాత్రం నేను కోరుతున్నాను. నమస్కారం పెట్టి చెబుతున్నాను. ఒక్కసారి మాత్రం ఒకసారి తీసుకోండి సార్, ఆ సెక్షన్ మీద తీసుకోండి సార్. కరెంట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? ఇప్పుడు 3 రోజులు బట్టి చచ్చిపోతున్నాం, 3 సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంది. ప్రతి సంవత్సరం ఇంతే ఇంతే. అంతేనా? కరెంట్ బిల్లు కడుతున్నారు సక్రమంగా? కరెంట్ బిల్లు సక్రమంగా కట్టకపోతే పేజీలు ఉంటాయా? ఒక క్షణం ఆగరా. మరి సక్రమంగా మరి మనకి సర్వీస్ కూడా అందించాలి కదా. అదేగా మరి బాధపడేది. నీ పేరు? నా పేరు సన్నాస. మీది ఏ ఊరు? ఏ రోడ్డు ఇది? ఇది ఈ రోడ్డు సీటు 17 డివిజన్ తూర్పు. ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచాడు బాగానే. ప్రజా సమస్యలు పట్టించుకోవాలి కదా. పట్టించుకోరు. పట్టించుకోరా? పట్టించుకోక ఎలా ఉంది. అంతేనా? అంతే.